హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సంధ్య. రోజు టేస్టీ బర్గర్ రెసిపీ చూద్దామండి. స్పైసీ టోఫు బర్గర్. టోఫు అనేది సోయాతో చేసే పనీర్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. స్పైసీ టోఫు బర్గర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకున్నాను. సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా పొడి. ఒకసారి స్పూన్తో కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం పేస్ట్ లాగా కలుపుకోవాలి. పిండిని మరీ జారుడుగా కాకుండా పనీర్కి కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. మ్యారినేషన్ రెడీ అయిపోయిందండి. నేను సోయా పనీర్ని ఇలా స్లైస్ చేసి తీసుకున్నాను. ఈ టోఫుని నేను ఇలా ప్రిక్ చేసుకున్నానండి ఫోక్తో. మనం ప్రిపేర్ చేసుకున్న మ్యారినేషన్ లోపల వరకు బాగా పడుతుంది. ఇప్పుడు ఈ టోఫుని మ్యారినేట్లో డిప్ చేసి అంతా కోటయ్యేలాగా తీసుకోవాలి. అలాగే నేను మరొక ప్లేట్లో కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ని తీసుకున్నానండి. బ్రెడ్ క్రమ్స్కి సరిపడా ఉప్పు, సరిపడా కారం పొడి వేసి ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్తో కోట్ చేసుకున్న ఈ టోఫు పనీర్ని ఈ బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి రోల్ చేసుకోవాలి. ఈ టోఫు పనీర్ని నేను బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఈ టోఫుని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఇలా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. టోఫు ఫ్రై అయ్యి రెడీ అయింది. ఇప్పుడు బర్గర్ కోసం నేను ఒక బర్గర్ బన్ని తీసుకొని ఇలా హాఫ్ కింద కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు బర్గర్ కోసం మనకు సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న బౌల్ తీసుకొని నేను అందులో కొద్దిగా మైనస్ తీసుకున్నాను, కొద్దిగా టొమాటో కచప్, కొద్దిగా మస్టర్డ్ సాస్ని కూడా యాడ్ చేశానండి. మస్టర్డ్ సాస్ని కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువగా కాకుండా. 2 టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ని కూడా వేశాను. కొద్దిగా ఒరిగానో, మీకు కావాలంటే ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకి మైనస్ మస్టర్డ్ సాస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మైనస్ మస్టర్డ్ సాస్ని కట్ చేసుకున్న బర్గర్ బన్స్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఆనియన్స్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ అరేంజ్ చేసుకుందామండి. సాస్ స్ప్రెడ్ చేసుకున్న బన్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టోఫుని ప్లేస్ చేసుకోవాలి. దానిపైనుంచి నేను ఇలా ఆనియన్స్ని అరేంజ్ చేసుకున్నాను. తర్వాత మనం తయారు చేసుకున్న మస్టర్డ్ మైనస్ సాస్ని కూడా వేసుకోవాలి. చీజ్ స్లైస్ని కూడా ఒకటి పెట్టానండి. పైనుంచి మరో బన్తో క్లోజ్ చేసుకున్నాను. టోఫు బర్గర్ విత్ మస్టర్డ్ మైనస్ సాస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అండ్ డిఫరెంట్గా ఉంటుంది. మస్టర్డ్ సాస్ వేయడం వల్ల సాస్కి మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కావాలంటే కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వెంటనే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.